మనసులు చదివే దివ్య రూపుడవు సాయినాథ. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ అనే భక్తుడు మరణించిన తన తండ్రికి వార్షిక సంస్కారం చేయాలనుకున్నాడు. అయితే ఆ పని కోసం తన ఉపకులానికి చెందిన బ్రాహ్మణ పురోహితుడు దొరకకపోవడంతో పురోహితుడిని తీసుకురావడానికి కోపర్గా వెళ్ళడానికి బాబా అనుమతిని కోరాడు. అప్పుడు బాబా, నువ్వు షిరిడీ విడిచి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. అతను మరో రోజు మళ్ళీ అడిగినప్పుడు బాబా మళ్ళీ అతనికి అనుమతి నిరాకరించడమే కాకుండా ఆ రోజు అదే ఉపకులానికి చెందిన బ్రాహ్మణ పురోహితుడు వస్తాడని, ఆ విషయంలో తనకి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేశారు. సంస్కారం జరగాల్సిన రోజున అతని ఉపకులానికి చెందిన 2 బ్రాహ్మణ పురోహితులు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుని బాబా ఆదేశాల మేరకు జోగ్ ఇంటికి వెళ్ళారు. జోగ్ వారి సహాయంతో తన తండ్రి వార్షిక సంస్కారాన్ని నిర్వహించాడు. ఈ ఊహించిన పరిణామాలకు వారు ఆ రోజు షిరిడీకి రావడంతో జోగ్ చాలా సంతోషించాడు. భక్తుల అవసరాలను బాబా చిన్న విషయాల్లో కూడా చూసుకుంటారని చూపించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది.